హాయ్ అండి. అన్ని లడ్డూల కంటే మీకే లడ్డంటే ఎక్కువ ఇష్టం? ఇష్టంగా ఏది తింటారో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈ నువ్వుల లడ్డంటే చాలా ఇష్టమండి. ఎంత ఇష్టమంటే రోజుకి ఒక 4, 5 అయినా తినేస్తానండి. నాకు మాత్రమే ఇష్టం కాదండోయ్! మా ఆయనకి, పిల్లలకు కూడా ఇష్టం. ఇవి మా పిల్లోళ్ళకి డైలీ స్నాక్స్ బాక్స్‌లో కంపల్సరీ ఒక లడ్డు ఉండేలా చూసుకుంటామండి. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెల్త్ బెనిఫిట్స్. మాకిక్కడ ఏంటంటే నువ్వులు దొరకవండి. మన సైడ్ వచ్చినప్పుడల్లా నువ్వులు తెచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడ దొరుకుతాయి కానీ మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవాల్సి ఉంటుంది. అవి తెప్పించుకున్నా కూడా టేస్ట్ బాగుండదు, క్వాలిటీ బాగుండదు, ఇసుక ఉంటుంది లోపల, పైగా కాస్ట్ కూడా ఎక్కువే. అందుకే మన సైడ్ వచ్చినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను 3 కప్పులు నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు బాగా వేయించుకున్నానండి. ఎక్కువ వేయిస్తే చేదొచ్చేస్తుందనమాట. చిటపటలాడేంత వరకు వేయించుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నా. అవి చల్లారేంత వరకు నేను బెల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మళ్ళీ మనం ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లం వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే 3 కప్పుల నువ్వులకి 3 కప్పుల బెల్లం అయితే తీసుకుంటాను. కరెక్ట్ సెట్ అయిపోతుంది. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే మనము డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసుకొని లడ్లు కట్టుకోవడమే అండి. మాకు ఇక్కడ డ్రై కోకోనట్ కూడా దొరకదు. మన సైడ్ వచ్చినప్పుడు అయితే తెచ్చుకుంటానండి నేను. ఇక్కడంతా పచ్చి కొబ్బరే దొరుకుతుందనమాట. ఎండు కొబ్బరి దొరకదు. మీకు అవైలబుల్లో ఉండి మీకు ఇష్టం ఉంటే బాదం పౌడర్ కూడా వేసుకోండి. బాదం పౌడర్ అంటే ఏంటంటే ఒక కప్పు బాదం పౌడర్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పౌడర్ని వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.